నేడు అనగా 11 ఏప్రిల్ శనివారం 2026 ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,551 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,845 రూపాయలు పలుకుతుంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,14,419 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర 2,43,087 రూపాయలు పలుకుతుంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై దాడులు ఆపడానికి ససేమిరా అంగీకరించడం లేదు. లెబనాన్పై దాడులు ఆపబోమంటూ ప్రకటించింది. ఇరాన్ ఈ విషయమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్లో చర్చలకు దీన్ని కండిషన్గా పెట్టడమే కాకుండా హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించింది. దీనితో నౌకాయానం దాదాపుగా స్తంభించింది. ఇరాన్ అమెరికాల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి మరికొన్ని గంటల్లో పాకిస్తాన్లో చర్చలు ప్రారంభమవుతున్నాయి. ఈ చర్చలపై ప్రపంచ మార్కెట్లు ఆధారపడి ఉన్నాయి. చర్చలు సఫలీకృతమై ఈ యుద్ధం ముగిస్తే ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకోనున్నాయి. బంగారం సైతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా నుండి బయలుదేరాడు. ఇరాన్ ప్రతినిధుల బృందం ఇప్పటికే పాకిస్తాన్ చేరుకుంది. ఈ చర్చలు గనుక సఫలీకృతం అవ్వకపోతే తిరిగి దాడులు మొదలు పెడతామంటూ ట్రంప్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ అన్ని అనిశ్చిత పరిస్థితులు వెరసి బంగారం కుదేలవుతుంది. ఈ సంవత్సరమే ఆల్ టైమ్ హైలను కూడా చూసిన బంగారం ఇప్పుడు బేల చూపులు చూస్తుంది. పసిడి ఇన్వెస్టర్లను తీవ్రమైన అయోమయానికి గురిచేస్తుంది. 2025 డిసెంబర్లో సుమారు 1,35,000 పలికిన బంగారం ఒక్కసారిగా 1,80,000 మార్కును చేరుకుంది. ఇక అక్కడి నుండి ప్రపంచ పరిస్థితులు యుద్ధం వెరసి బంగారం ధరలు తీవ్రంగా పతనమయ్యాయి. 2025 జనవరిలో 80,000 రూపాయల వద్ద ట్రేడ్ అయిన బంగారం సంవత్సరానికే 1,00,000 రూపాయలు పెరిగి జనాలకు అందరి ద్రాక్షగా మారిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పసిడి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో కదలికలను బట్టి దేశీయంగా కూడా బంగారం ధర అనేది నిర్ణయం అవుతుంది. పసిడి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పరిస్థితి ఆభరణాలు కొనుగోలు చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు యుద్ధం దెబ్బకు చమురు ధరలు ఆకాశాన్ని అంటడం, అమెరికన్ బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం వెరసి బంగారాన్ని లిక్విడేట్ చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మదుపరులు చూస్తున్నారు. ఈ దెబ్బకు బంగారం ధర ఒకంత తగ్గినట్టుగా అర్థం చేసుకోవచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాలి. కానీ ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం చమురు ధరలు వెరసి బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. బంగారం ధరలు పడిపోవడం ఈ పెళ్లిళ్ల సీజన్లో ఒకంత బంగారం కొనేవారికి కంటి తుడుపు అని చెప్పవచ్చు. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ ధరలు ద్రవ్యోల్బణ వాతావరణం వెరసి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీంతో బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో జనాలు వాటి వైపు చూస్తున్నారు. చమురు ధరలు కరెక్షన్ జరిగిన తరువాత బంగారం ధరలు మరోమారు ఆకాశాన్నంటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూసేవారు బంగారాన్ని కొంటున్నారు కూడా. ఈ సంవత్సరం చివరికి బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగొచ్చని మోర్గాన్ స్టాన్లీ నుండి గోల్డ్ మ్యాన్ సాక్స్ వరకు అంచనాలు వేస్తున్నారు.